రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలకి పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు చెల్లించాలని, అలాగే కాల పరిమితి సర్కులర్ ఏదైతే రద్దు చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని, అక్రమంగా తొలగించినటువంటి వివోఏలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, చనిపోయినటువంటి వివోఏలకి 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అలాగే రాజకీయ నాయకుల వేధింపులు తొలగింపులు ఆపాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివోఏ యూనియన్ గా ఈ రోజు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మాకు కల్పించిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మీరు స్వయంగా మా ధర్నాకి హాజరయ్యి ఎన్నికలకు ముందు మాకు హామీ ఇచ్చున్నారు సర్కులర్ రద్దు చేస్తామని చెప్పి. మా గవర్నమెంట్ అధికారంలోకి ఇస్తే సర్కులర్ కాల పరిమితి సర్కులర్ రద్దు చేస్తామని చెప్పేసి ఈ రోజు మా ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఆ సర్కులర్ మంచిదే కదా, ఇంకొకరు కొత్తగా ఉపాధి పొందుతారుగా అని చెప్పేసి మాట్లాడటం దుర్మార్గమైనది. దీన్ని వివోఏ యూనియన్ గా ఖండిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఓడ దాటే వరకు ఓడ మల్లన్నా, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. డ్వాక్రా సంఘాలకి ఈ రోజున బ్యాక్ బోన్ వివోఏలు ప్రపంచ రికార్డు స్థాయిలో ఆంధ్రాలో డ్వాక్రా మహిళల్ని రన్ చేయడంలో గిన్నిస్ బుక్ ఎక్కామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారే, ఈ రోజు గిన్నిస్ బుక్ ఎక్కడానికి ఆ రకంగా కష్టపడి పని చేయడానికి మా పేద మహిళలను కూడగట్టడంలో వివోఏలు కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. అలాంటి వివోఏల్ని రాజకీయ కక్ష సాధింప చర్యలతో మా ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి తొలగించి వారి స్థానంలో వేరే వాళ్ళని పెట్టుకోవడం రాజకీయ కక్ష కాదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడగదలుచుకున్నాం. మా గవర్నమెంట్ వస్తే రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవు, అందరినీ సమానంగా చూస్తామని చెప్పేసి చెప్పిన మాటకి చేస్తున్న దానికి పొంతం లేకుండా ఉంది. తెల్లారు లేస్తే మొన్న మార్చి 8వ తారీఖున ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ప్రతి మహిళని నేను పారిశ్రామికవేత్తగా తయారు చేస్తాము, అందుకు అభివృద్ధి చేస్తామని చెప్పేసి. ఆ 8 నెలల నుంచి జీతాలు లేక అల్లాడుతున్న వివోఏల పరిస్థితి ఏంటని చెప్పేసి ఆలోచిస్తుంటే మేము ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళని బెదిరించి రాకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరా మహిళల సాధికారత గురించి మాట్లాడేది, మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పేది చెప్పే మాటలకి చేసే వాటికి సిద్ధ ఉండాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే, వివోఏలకి న్యాయబద్ధమైన ఏదైతే హామీ ఇచ్చారో వాటి పరిష్కార దిశగా చర్యలు చేపట్టండి. మీరు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు కదా, మీ సూపర్ 6 పక్కన పెడితే వివోఏలు కనుక అందరూ ఫిక్స్ అయ్యారంటే ఫిక్స్ వచ్చిన గవర్నమెంట్ లాగా మీరు కొట్టుకోక తప్పదు. ఆ రకంగా అలాంటి పరిస్థితి మాకు కల్పించొద్దు. మీ మీద నమ్మకంతో గౌరవంతో అన్ని సీట్లు ఎక్కి అందించి గౌరవం అందరం ఎక్కించామంటే అది నమ్మకంతో, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు నిలబెట్టుకుంటే సరే, మా నమ్మకాన్ని వమ్ము చేసేలకనైతే దుమ్ము లేపడానికి కూడా వివోఏలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుచుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలకి పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు చెల్లించాలని, అలాగే కాల పరిమితి సర్కులర్ ఏదైతే రద్దు చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని, అక్రమంగా తొలగించినటువంటి వివోఏలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, చనిపోయినటువంటి వివోఏలకి 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అలాగే రాజకీయ నాయకుల వేధింపులు తొలగింపులు ఆపాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివోఏ యూనియన్ గా ఈ రోజు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మాకు కల్పించిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మీరు స్వయంగా మా ధర్నాకి హాజరయ్యి ఎన్నికలకు ముందు మాకు హామీ ఇచ్చున్నారు సర్కులర్ రద్దు చేస్తామని చెప్పి. మా గవర్నమెంట్ అధికారంలోకి ఇస్తే సర్కులర్ కాల పరిమితి సర్కులర్ రద్దు చేస్తామని చెప్పేసి ఈ రోజు మా ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఆ సర్కులర్ మంచిదే కదా, ఇంకొకరు కొత్తగా ఉపాధి పొందుతారుగా అని చెప్పేసి మాట్లాడటం దుర్మార్గమైనది. దీన్ని వివోఏ యూనియన్ గా ఖండిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఓడ దాటే వరకు ఓడ మల్లన్నా, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. డ్వాక్రా సంఘాలకి ఈ రోజున బ్యాక్ బోన్ వివోఏలు ప్రపంచ రికార్డు స్థాయిలో ఆంధ్రాలో డ్వాక్రా మహిళల్ని రన్ చేయడంలో గిన్నిస్ బుక్ ఎక్కామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారే, ఈ రోజు గిన్నిస్ బుక్ ఎక్కడానికి ఆ రకంగా కష్టపడి పని చేయడానికి మా పేద మహిళలను కూడగట్టడంలో వివోఏలు కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. అలాంటి వివోఏల్ని రాజకీయ కక్ష సాధింప చర్యలతో మా ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి తొలగించి వారి స్థానంలో వేరే వాళ్ళని పెట్టుకోవడం రాజకీయ కక్ష కాదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడగదలుచుకున్నాం. మా గవర్నమెంట్ వస్తే రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవు, అందరినీ సమానంగా చూస్తామని చెప్పేసి
చెప్పేసి చెప్పిన మాటకి చేస్తున్న దానికి పొంతం లేకుండా ఉంది. తెల్లారులేస్తే మొన్న మార్చి 8వ తారీఖున ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ప్రతి మహిళని నేను పారిశ్రామికవేత్తగా తయారు చేస్తాము, అందుకు అభివృద్ధి చేస్తామని చెప్పేసి. ఆ 8 నెలల నుంచి జీతాలు లేక అల్లాడుతున్న వివోఏల పరిస్థితి ఏంటని చెప్పేసి ఆలోచిస్తుంటే మేము ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళని బెదిరించి రాకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరా మహిళల సాధికారత గురించి మాట్లాడేది? మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పే మాటలకి చేసే వాటికి సిద్ధశుద్ధి ఉండాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే, వివోఏలకి న్యాయబద్ధమైన ఏదైతే హామీ ఇచ్చారో వాటి పరిష్కార దిశగా చర్యలు చేపట్టండి. మీరు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు కదా, మీ సూపర్ 6 పక్కన పెడితే వివోఏలు గనక అందరూ ఫిక్స్ అయ్యారంటే ఫిక్స్ వచ్చిన గవర్నమెంట్ లాగా మీరు కొట్టుకోక తప్పదు. ఆ రకంగా అలాంటి పరిస్థితి మాకు కల్పించొద్దు. మీ మీద నమ్మకంతో గౌరవంతో అన్ని సీట్లు ఎక్కి అందించి గౌరవం అందరూ ఎక్కించామంటే అది నమ్మకంతో. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు నిలబెట్టుకుంటే సరే, మా నమ్మకాన్ని వమ్ము చేసే లెక్కనైతే దుమ్ము లేపడానికి కూడా వివోఏలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.